ఆ నల్లమందు సొందులో సుబ్బరాయుడు గారు ఉన్నాడు చూశారు. వాడు ఎన్నిసార్లు అనలేదు నా అంతు చూస్తాను అని. ఏడిశాడు వెధవా. వాడికే ఏమైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరకు వస్తాడు. గురువుగారు ఇది కొద్దిగా చూడండి అని ఏదో మాట వరుసకి ఆ సమయానికి ఏదో అనుకుంటాం, అంతేగాని అన్నీ చేసేస్తామా? ఇది అంతే. ఆ తుసిలింగాడు ఏదో అంటూ ఉంటాడు, అంత మాత్రాన వాళ్ళు అట్లా చేస్తారా? వాళ్ళ మతం చాలా శాంతి మతం అండి. వాడేదో తెలియక ఆకదాయిగా ఏదో మాట అంటూ ఉంటాడు, అంత మాత్రాన వాళ్ళు అంత ఘోరమైన పనులు చేస్తారా? మీరు భలేవారండి. ఇది మన సెక్యులర్ హిందువుల భావజాలం. నిజమే కదా, మన జీవితంలో చాలాసార్లు చూస్తూనే ఉంటాం, ఒరే చంపుతా నా కొడక అని. కానీ ఎవడైనా చంపాడా? లేదు కదా. మరి ఈ శాంతి మతస్థులు చెప్పేది కూడా అంతే, ఏదో కోపంలో ఒక మాట అంటారు. ఇంతకీ ఏమంటున్నాడు ఆయన? दिमाग में कुछ गलतफहमी आ रही क्या? जो बोला ये तेरा मुल्क नहीं है, कमबख्त तेरा मुल्क नहीं है. ఈ దేశం నీదా, ఈ దేశం నీ బాబుగారి సొమ్మ, ఈ దేశం నీ జాగీరా అంటూ ఉంటారు. ये हमारा ही मुल्क है, हमारे बाप की जागीर है ये मुल्क. समझ में आ गया? हमारे बाप की जागीर है ये मुल्क. और जो हमको बोलता तेरा नहीं है, हम तेरे को भी खाली साथ रहने दे रहे हैं हमारे. అవును, ఈ నేల మనదే, ఈ నేల మన బాబు జాగీరే. అర్థం అవుతుందా? ఈ భూమి మన బాబు గారి జాగీరే. తిరిగి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనమేమో మనతో పాటు వాళ్ళని ఇక్కడ బతకనిస్తుంటే వాళ్ళు మనల్నే అడుగుతున్నారు, ఈ నేల నీ బాబు గారి జాగీరా అని. చెప్పాను కదండి, వాళ్ళు ఏదో గాలి మాట మాట్లాడుతుంటారు, అంత మాత్రాన అది నిజమైపోతుందా? కాగితాలన్నీ మన పేర్ల మీదే ఉన్నాయి, ఈ స్థలాలు వాడివి ఎట్లా అవుతాయండి? ఏదో మూర్ఖత్వంతో అంటున్నాడు అంతే. समझ में आई बात? हम तो सबको लेके चलना चाह रहे हैं, लेकिन तू अगर बोलेगा तेरा नहीं है तो कमबख्त चपरासी, तू हमारे साथ सिर्फ रहने वाला है. మనమేమో అందరినీ కలుపుకొని వెళ్ళిపోతూ వాళ్ళని మనతో చూసుకుంటూ ఉంటే, వాళ్ళని ఇక్కడ బతకనిస్తుంటే, ఈ నేల మీది కాదు మాది అంటారా? మీరు చప్రాసీలు అంటే బానిసలు, మీరు ఇక్కడ మాతో జీవిస్తున్నారు అంతే. ఫ్రెండ్స్, నిజమే, వాళ్ళు మనల్ని ఇక్కడ వారితో పాటు జీవించనిస్తున్నారు ప్రస్తుతానికి. కానీ వాళ్ళ సంఖ్య పెరిగితే గనక పూర్వకాలం ఔరంగజేబులు వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తారు. అదేనండి, జిజియా పన్ను చెల్లించాలి, లేకపోతే వాళ్ళ మతంలోకి మారాలి, కాకపోతే మన పెద్దల దగ్గరకు వెళ్ళాలి. అదేనండి, పరలోకాలలో ఉన్నారు కదా వారి దగ్గరకు. ये बाप की जागीर है, सारी जमीन मुसलमानों की है अल्लाह ताला की तरफ से. కానీ ఇది మన బాబు గారి జాగీరే, అల్లా మనకు ఇచ్చిన స్థలం. अल्लाह ने सूरह आराफ सूरा नंबर 7 की आयत नंबर 26 से लेकर 31 तक जब आप पढ़ेंगे तो अल्लाह ने फरमाया, పవిత్ర ఖురాన్లోని 7వ సూరాలో 26 నుంచి 31వ ఆయత్తులలో అల్లా మనకు ఇచ్చాడు, हमने जमीन की हर चीज मुसलमानों के लिए बनाई और आखिरत सिर्फ मोमिनों के लिए है. बोले ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును అల్లా ముస్లిముల కోసమే సృష్టించాడు. इसकी तफसीर क्या है जानते हैं? इसकी तफसीर में बताया गया है कि दुनिया की जो भी चीज अल्लाह ने बनाई, अल्लाह पर ईमान रखने वालों के इस्तेमाल के लिए बनाई. ఈ సృష్టిలో ప్రతి వస్తువును అల్లా తనను నమ్మిన వారి కోసం మాత్రమే సృష్టించాడు, అంటే ముస్లిముల కోసం మాత్రమే సృష్టించాడు. आखिरत में तो सिर्फ उन्हीं के लिए. हम अल्लाह से नाउमीद कभी नहीं होना है इंशाल्लाह. అదండి, వాళ్ళ బుక్లో రాసేసాడు. ఎవరు? అల్లా దేవుడు రాసేసాడు. ఏమని? ఈ లోకంలోని ప్రతి వస్తువు, ఒక నేల కాదండి, ప్రతి వస్తువు కూడా అల్లా తనను నమ్మిన వాళ్లకు, అంటే ముస్లిములకు మాత్రమే చెందేలా హక్కులు రాసేశాడు. ఏదో వాళ్ళ పుస్తకాల్లో రాసింది వాళ్ళు చదువుకుంటున్నారు, అంత మాత్రాన ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో అది జరిగిపోతుందా అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు సెక్యులర్ కదా. కానీ వాళ్ళు సెక్యులర్ కాదండి. ఆ పుస్తకంలో ఏదైతే రాశారో దానినే వాళ్ళు ఆచరిస్తారు. 100 సంవత్సరాలకు పూర్వమే దానిని ఆఫ్ఘనిస్తాన్లో ఆచరించారు, 75 ఏళ్ల క్రితం పాకిస్తాన్లోనూ, 50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్లోనూ దానిని పాటించారు.
ఇప్పటికీ దానిని పాటిస్తూనే ఉన్నారు. దానిని సెక్యులర్లు ఇప్పటికీ నమ్మరు. అంతెందుకు, నిన్న కాక మొన్న బంగ్లాదేశ్లో జరిగింది ఏమిటి? ఆ ఉన్న కొద్దిపాటి హిందువులలో కొంతమందిని ప్రేమించారు. ఇక్కడ ఇంకొకటండో, మేము అంబేద్కరిస్టులము, మేము కిరస్థానీయులము, మేము కమ్యూనిస్టులము అని మీరేదో అనుకుంటున్నారేమో. వాళ్ళ ద్వేషం హిందువుల మీద కాదండి, వాళ్ళకి ఎవ్వరి మీద ద్వేషం లేదు కూడానండి. వాళ్ళు పాటించేది వాళ్ళ గ్రంథం చెప్పిన మాటలనే. మొన్న బంగ్లాదేశ్లో ఒక పత్రికా యజమానిని స్తంభానికి ఏలాడదీసి చెప్పుతో కొట్టారు కదా, అది ఎవరిదండి? ఒక కమ్యూనిస్టుది కాదా? అసలు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువులను పక్కన పెట్టండి, ఈ కిరస్థానీలు ఏమైపోయారు, ఆ కమ్యూనిస్టులు ఏమైపోయారు? అందరూ అయిపోయారు కదా. కాబట్టి మీరేదో వాళ్ళు హిందువులను ఏదో చేస్తున్నారు అని పండగ చేసుకోకండి. సెక్యులర్ హిందువులకు మళ్ళీ ఒక విన్నపం అండి, వాళ్లకు మనసు ఉంటుందండి. వాళ్ళు ఏదో ఆవేశంలో ఏదో అన్నంత మాత్రాన ఎవరిని ఏమీ చెయ్యరండి. ఎంతవరకు చెయ్యరు అంటే, వాళ్లకు జిజియా పన్ను కట్టిన వాళ్ళను మాత్రం ఏమీ చెయ్యరండి. చివరగా మీకు ఒక రాఖీ కథ చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రాధ, ఒక గోపి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పాపం వాళ్లకు 2 పిల్లలు. కానీ ఆ రాధకు ఒక్క అన్న కూడా లేడు, తమ్ముడు కూడా లేడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలకైతే రాఖీ కట్టడానికి మోడీ గారు ఉన్నారు. పాపం ఆమెకు అటువంటి అవకాశం లేదు. అయినా సరే ఆమె ఒక మంచి అందమైన ఖరీదైన రాఖీ తెచ్చి ఒక వెండి పళ్ళెంలో పెట్టుకుని, దానితో పాటు 4 స్వీట్లు కూడా పెట్టుకొని ఎవరికో కట్టడానికి సిద్ధం అవుతుంది. అది చూసి పాపం గోపికి ఏమీ అర్థం కాలేదు. నీకు అన్నదమ్ములు లేరు కదా, మరి ఈ రాఖీని ఎవరికి కట్టడానికి వెడుతున్నావు అని అడిగాడు. దానికి ఆమె నవ్వుతూ, ఇంకెవరికండి, మన పక్కింటి సలీం అన్నయ్యకు కట్టడానికి వెడుతున్నాను అని చెప్పింది ఆమె. రాధా, నువ్వు ఎలాగూ సలీం భాయ్కి రాఖీ కట్టడానికి వెడుతున్నావు కదా, ఆ రాఖీ కట్టేటప్పుడు ఆయనను ఒక విషయం అడుగు. తన భార్య అయేషా ఉంది కదా, ఆమె అతనికి తన వివాహానికి ముందు ఎంతకాలంగా తెలుసు? ఆమె పరాయి కుటుంబం నుంచి వచ్చిందా, తన బంధువర్గంలోని స్త్రీ అయినా అని అతనిని అడుగు అని చెప్పాడు. ఎలా అయితేనే శివరాకరకు ఆ రాధ పక్కింటికి వెళ్ళి సలీం అన్నయ్యకు రాఖీ కట్టి వచ్చింది. నేను చెప్పింది కనుక్కున్నావా అన్నట్టుగా కళ్ళు ఎగరేసి ఆమెకేసి చూశాడు గోపి. అవునండి, మీరు చెప్పింది నిజమే, అయేషా అతనికి బాబాయ్ కూతురంట అని చెప్పింది. చూసావా, నువ్వేదో అతి తెలివిగా ఒక 100 రూపాయల రాఖీ తీసుకెళ్ళి అతనికి కట్టేసి అన్నయ్యని చేసేసుకుందాం అనుకున్నావు. ఒక్కసారి అతడు నిన్ను చెల్లి అని తీర్మానించుకుని డిసైడ్ అయిపోయాడు అంటే ఏమవుతుంది? అతని బాబాయ్ కూతురికి ఏం చేశాడో నీకు అదే చేస్తాడు. ఆ సెక్యులర్ ఎర్రిగొర్రె రాధ పరిస్థితి ఏంటి? అవాక్ అవ్వడం. మిత్రులారా, వాళ్ళేమీ దాచట్లేదు, అన్నీ పబ్లిక్గానే చెబుతున్నారు, చేసేవన్నీ బాహటంగానే చేస్తున్నారు. మనమే దిక్కుమాలిన సెక్యులరిజాన్ని భుజాన వేసుకుని వాడు చెబుతున్నా సరే అబ్బే ఉత్తునే అంటున్నాడు అని అర్థం చేసుకుంటున్నాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.